హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి రాత్రి నేను మీ శివసుబ్రహ్మణ్యం కట్ట. సో ఈ రోజు మన నేటి రాత్రి పేపర్ అట్లానే ఇంకా ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఏం హెడ్లైన్స్ వచ్చిందని ఒకసారి చూసేద్దాం. సో మొత్తానికి అయితే నిన్న వరంగల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పెద్దలు అట్లనే కేటీఆర్ గారు కూడా వీళ్ళందరూ కలిసి రైతు సంగ్రామ సదస్సులో కేటీఆర్ గారు కూడా తీవ్ర విమర్శలు చేసిండ్రు. నిన్న మంచిగా అనిపించింది నాకు ఏంటంటే బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా నిన్న అందరు కూడా కనిపించారు మంచిగా స్టేజ్ పైన. ఎవరెవరైతే ఇప్పటిదాకా జనాలలో అంటే అధికారం పోయినాక ఓడిపోయినాక కూడా చాలా మంది కూడా రాలేదు కదా. సో వాళ్ళందరూ కూడా నిన్న నాకు స్టేజ్ పైన కనిపించడం మంచిగా అనిపించింది. కానీ ఒకటే ఇప్పుడనే కాదు, మీరు ఎవ్రీడే బయటికి వచ్చి జనాల మధ్యలో ఉంటేనే బాగుంటుంది అని చెప్పి నేను కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే నిన్న ఏదో సభ జరిగింది కదా అని చెప్పి మీరందరూ వచ్చి ఇక్కడ కేటీఆర్ గారు వస్తున్నారు కదా, కేసీఆర్ గారు సభ చూస్తూ ఉంటారు, వాళ్ళ కళలు పడడానికి వస్తున్నారా మరి లేదా నిజంగానే జనాల కోసం పార్టీ కోసం వస్తున్నారా అనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. సో ఇక రైతు డిక్లరేషన్ ఒక బోగస్ పత్రం అని చెప్పి నిన్న కేటీఆర్ గారు అయితే గట్టిగా సభ కూడా అసలు సదస్సు కూడా అసలు చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. ప్రతి ఒక్కరు కూడా గట్టిగానే మాట్లాడిండ్రు. సో ఇక కాంగ్రెస్ చేస్తున్న అరాచకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మాట్లాడుతూ ఉన్నారు. మరి రైతు సంగ్రామ సదస్సులో కేటీఆర్ తీవ్ర విమర్శలు చేసిండ్రు. రైతులను వంచిన రేవంత్ రాహుల్ అని చెప్పి కేటీఆర్ గారు అయితే చెప్తా ఉన్నారు. సో ఇక రైతు డిక్లరేషన్ అనేది ఒక బోగస్ పత్రం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. డిక్లరేషన్ పేరిట రైతులకు చిచ్చు కాగితం ఇచ్చి మోసం చేశారని మండిపడ్డారు. డిక్లరేషన్ ఇచ్చిన రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడికి పారిపోయారని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నారు. హన్మకొండలో నిర్వహించిన రైతు సంగ్రామ సదస్సులో మాట్లాడిన కేటీఆర్ డిక్లరేషన్ అమలుకు కాంగ్రెస్ నాయకులను రైతులు నిలదీయాలని సూచించారు. రైతు భరోసా కింద ఎకరానికి 15,000 చొప్పున ఎందుకు ఇవ్వడం లేదని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ జరిగిందా అని అడిగిన ఆయన రైతులకు 12,000 ఇస్తామని హామీ ఏమైందని చెప్పి నిలదీసిండ్రు. అన్ని పంటలకు బోనస్ ఇస్తామని చెప్పిన హామీ ఎక్కడ నిలిచిందని ప్రశ్నించారు. కౌలు రైతులకు ఎకరానికి 14,000 సాయం అందుతుందా అని ప్రశ్నించారు. పంట బీమా పథకం అమలు ఏమైందని, ఆన్సైడ్ భూములకు పట్టాలు ఎప్పుడు ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేసిండ్రు. సో ఇక మొత్తానికైతే నేను పల్లా రాజేశ్వర రెడ్డి గారు అందరూ మాట్లాడిండ్రు, గట్టిగానే మాట్లాడిండ్రు. అమ్మో ఇక పల్ల గారు మాట్లాడతా అంటే జనాలందరూ ఇక చూస్తా ఉన్నారు. అంత గట్టిగా ఇక ఆవేశం కోపం అన్ని బయటికి వస్తా ఉన్నాయి వాళ్ళకు కూడా. సో ఇక రైతుల కన్నీళ్లలో రేవంత్ కొట్టుకుపోవడం ఖాయం అని చెప్పి చెప్తున్నారు. నిన్న సభలో జరిగింది ఇదంతా కూడా. మరి రైతులు ధైర్యం కోల్పోవద్దు, ఆత్మహత్యలకు కూడా పాల్పడద్దని చెప్పి చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పాలనలో 1000 మంది రైతులు మృతి చెందిందని చెప్పి కేటీఆర్ గారు చెప్తా ఉన్నారు. ప్రతి కుటుంబానికి 10 లక్షల పరిహారం ఇవ్వాలి. మరి దీనికి సంబంధించి కూడా అధికార పార్టీ నాయకులు అందరూ కూడా ఇక్కడ సీతక్క గారు, ఇక్కడ మన నారాయణ రెడ్డి గారు కూడా రేవంత్ రెడ్డి కేటీఆర్ గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తప్పు, మేము ఇంకా రైతులకు కూడా ఇంకా సహాయంగా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వము, మీరు మాట్లాడుతున్న మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తప్పు, ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు, క్షమాపణలు చెప్పాలని చెప్పి ఇక్కడైతే మంత్రి సీతక్క గారు చెప్తా ఉన్నారు. మరి ఇది నిన్న బీఆర్ఎస్ మరి నిన్న జరిగిన సదస్సుతోని మళ్ళీ బీఆర్ఎస్ పుంజుకుంటుంది. బీఆర్ఎస్ లో ఉన్న నాయకులందరూ కూడా బయటికి వస్తా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇక ఈ టైం స్టార్ట్ అయింది. మరి దీంతోనన్నా ఇక వీళ్ళు కౌంటర్ స్టార్ట్ చేస్తారా, ఫైట్ గట్టిగా స్టార్ట్ చేస్తారా ఏందనేది కూడా చూడాలి. సో ఇది సభ చూడండి ఎంతమంది వచ్చిన జనాలు కూడా బీఆర్ఎస్ కు ఉన్నదండి, ఆ హవా ఉన్నది, ఆ ఓట్లు వేసేటోళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. కానీ ఇక్కడ మైనస్ ఏమైతుందంటే బీఆర్ఎస్ నాయకులనే చక్కదనం లేదు అసలు వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే అధికారం మేన దగ్గర నుంచి కూడా ఎవరు కూడా రావట్లేదు. తిరిగేది ఎవరు అంటే కేటీఆర్ గారును హరీష్ రావు గారే తిరుగుతా ఉన్నారు. మరి మిగతా వాళ్ళందరూ ఏం చేస్తా ఉన్నారు, ఖాళీ ఏళ్ళపైన లెగబెట్టేటోళ్ళు, కొంతమంది స్టేజ్ పైన కనిపించేటోళ్ళు ఎవరైతే వెనకాలన్నారో అందరి పేర్లు చెప్పలేము, ఎందుకంటే ఏమన్నా నేను కూడా చేస్తున్నాను అంటారు కాబట్టి కొంతమంది ఏళ్ళపైన లెగబెట్టేటోళ్ళు పనిచేస్తా ఉన్నారు పార్టీకి ఇప్పటికీ కూడా. మరి ప్రజాప్రభుత్వం పైన ప్రశ్నించేటోళ్ళు ఎక్కడున్నారు, ఏడవేండ్రు, ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి ఎడ్యుకేషన్ కి సంబంధించి, హెల్త్ కి సంబంధించి, ఇంకా వేరే సమస్యలు కూడా ఉన్నాయి. మరి దానిపైన మీరు అందరు కూడా ఎందుకు ఎవరేం మాట్లాడట్లేదు? ఎందుకంటే ఇక్కడ ఇంకోటి కూడా ఏంటంటే బీఆర్ఎస్ పార్టీలో ఆల్మోస్ట్ సగానికంటే ఎక్కువ మంది కూడా బిజినెస్ చేసుకున్న దందాలు చేసుకునే వాళ్ళే ఉన్నారు. వాళ్ళందరినీ తీసుకొచ్చుకొని పెడితే ఏమైంది, ఈ రోజు వాళ్ళ దందాల పైన ఏడవి కాంగ్రెస్ పార్టీ విరుచుకోబడతాయేమో అని చెప్పి ఎవరు కూడా మాట్లాడతలేరు. సో అట్లా ఇక చిన్న మిస్టేక్స్ కానివ్వండి అవన్నీ ఐడెంటిఫై చేసుకుంటే మళ్ళీ వచ్చే ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది.